హాయ్ బెజవాడ కృష్ణయ్య. హాయ్ అన్న. బిగ్ బాస్ లేక కృష్ణకాంత్ కాడ బోసిపోయింది, బోర్ కొడుతుంది అందరికి. అవునన్నా, తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చానన్నా. బిగ్ బాస్ 7 అయిపోయింది కదా, 8 లోకి నేనే ఎంటర్ అవుదాము, ఇకపై వీడియోలు చేద్దాము అంటే ఆయన్న మళ్ళీ వచ్చామని కాకుండా ఏదో నాగార్జున గారికి రిక్వెస్ట్ గా బిగ్ బాస్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నా నేను. ఎందుకంటే అసలు సందడి లేదన్నా, మొత్తం పోయింది. ఎక్కడ ఈసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చక్కగా 100 వీడియోలు కనపడే, ఇప్పుడు ఏ వీడియో కనపడతల్లా. నా మొహం నేను అద్దంలో చూసుకోవాల్సి వస్తుంది. సో బిగ్ బాస్ లోకి నన్ను పంపిస్తే ఒక 50 వీడియోలన్నా బయట జనాలకు కనపడతాయి కదా, మాకు కూడా వీడియోలు వస్తాయి. దయచేసి నాగార్జున గారు రేపు ఎల్లుండిలో నన్ను బిగ్ బాస్ లోకి తీసుకుపోండి సార్, ప్లీజ్ సార్, రిక్వెస్ట్ సార్, అర్థం చేసుకోండి సార్ మా బాధ. కుర్చీ తాతను కూడా తీసుకుపోతావు మరి? కుర్చీ తాతని తీసుకుపోతా. తర్వాత బర్రెలక్క ఓటీటీలోకి వస్తుందని తెలిసింది ఈ మధ్య. అవును, అది ఏందో మౌతుంది బయట, మరి అది ఎంత వరకు ఏంటని చూసి దానిపైన వీడియోలు చేస్తా. క్లారిటీ నాకు లేదు, లేకుండా చేయకూడదు కదా, మళ్ళీ మనకి వేసుకుంటారు. అసలే మొన్న వచ్చినాయి గట్టిగా, మళ్ళీ మనం వేసారంటే బాధపడతాం. పార్వతి ఉంది సింగర్, ఒక వాళ్ళ ఊరికి బస్ చేపించుకుంది చూడు. అవునవును, ఆమె కూడా వస్తుందని తెలిసింది. ఆమె వస్తుందని చెప్పింది. జింగ్ జిక్ చా అని ఒక అమ్మాయి వీడియోలు చేస్తుంది చూసావా, ఆమె కూడా ఎంటర్ అవుతుందని తెలుస్తుంది. సో ఏమైతే మాకు తెలీదు. నాగార్జున గారు, నేనైతే బిగ్ బాస్ లోకి రావాలనుకుంటున్నా. మీరు కింద కామెంట్ చేయండి నాగార్జున గారు ఈ వీడియోకి, ప్లీజ్ సార్. బోలే షావల్ కూడా మళ్ళీ రీఎంట్రీ అంటున్నారు. ఏమో మరి, అన్నయ్య నాకేం ఫోన్ చేయలేదే, కనుక్కుంటా సాయంత్రం. ఓకే. అలాగే నయని పవన్ ఎవరో ఫస్ట్ ఎంట్రీ వెళ్ళిపోయింది బిగ్ బాస్ లో, ఇప్పుడు 7 లో ఫస్ట్ వీక్ లో. అవును, ఆమెను కూడా మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారు ఓటీటీలోకి అంటున్నారు. ఏమో మరి, అది నా మైండ్ లోకి రాలా మరి ఇంకా. సో ఇప్పుడు బోలే షావల్ వస్తే, బర్రెలక్క వస్తే, ఇప్పుడు నేను చెప్పిన 4 పేర్లలో బర్రెలక్క ఎక్కువ హైప్ ఉంటది అంటవా? ఉండదు. పల్లె ప్రశాంత్ లాగా కప్పేసుకోపోదా? లేదు లేదు, ఎంట్రీ ఉండదులే. సినిమా అంటే సింగర్ పార్వతి వస్తుంది, ఆమె లో ఏవో వీడియోలు చేసి జనాలకు వదిలినంత సేపం కాదు బిగ్ బాస్ అంటే. దానికంటూ కొన్ని ఉంటాయి నియమాలు, అవన్నీ పాటించాలి. అవన్నీ చూసుకున్న తర్వాతే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఉంటది. షూటింగ్ అయినప్పుడు మేము ఇంత గ్యాప్ లోకి వెళ్ళాం, అంత లోపలికి వెళ్ళాం. ఆ లోపలికి ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నా బిగ్ బాస్ లోకి. ప్లీజ్ సీజన్ 8 లోకి బెజవాడ కృష్ణని పంపించండి. మీరందరూ వీడియోలు చేయండి, సోషల్ మీడియా మిత్రులందరూ సపోర్ట్ చేయండి. అది బర్రెలకు వస్తే సపోర్ట్ చేస్తా మరి? చేస్తా, బరాబర్. మంచిగా ఆడితే మంచిగానే సపోర్ట్ చేస్తా. ఓకే. ప్రతి మనిషికి ఎలా ఆడినా ఆడపోయినా ఒక దాంట్లోకి వచ్చినప్పుడు అవి ఎలా ఆడుతుంది, ఎలా మాట్లాడుతుంది అని చూసి దాన్ని బట్టి నేను చేస్తా. ఓకే. మరి ఉగాదికి అంటున్నారు, మార్చిలు అంటున్నారు, తొందరగా సంక్రాంతి స్టార్ట్ చేస్తే బాగుంటదిగా. అదే అంటున్నా సార్, సంక్రాంతికి 5 సినిమాలు ఉన్నాయి సార్, ఈ సినిమా కూడా ఉందనుకోండి, మేము చూస్తాము. కొంచెం బిగ్ బాస్ కొంచెం సీజన్ 8 త్వరగా ఓపెన్ చేసి మమ్మల్ని పంపించండి నాగార్జున గారు, చచ్చిపోతున్నాం బయట. ఇక్కడ చేసుకోండి బాబు. యూట్యూబ్ లో సోషల్ మీడియాలో పాపులర్ అయిన అందరికి ఇస్తారంట, నీకు వైరలక్కకి, మన వైజాగ్ సత్య, స్వాతి నాయుడు కూడా ఇస్తారా అని తెలిసింది. అమ్మ బాబు, అలా అందరిలో ఇంకా గుంటి నాగరాజు అయితే నేను కూడా బిగ్ బాస్ లో 8 లో గుంటి నాగరాజు కూడా వస్తాడు అంటున్నారు. గుంటి నాగరాజు అన్న తెలీదు, చూడాలి. స్వాతి నాయుడు, వైజాగ్ సత్య ఎలా ఉంటది? ఉప్పలపాలు అన్న వస్తాడు, ఉప్పలపాలు కూడా వస్తాడు అంటున్నారు. ఉప్పలపాలు అన్న బిగ్ బాస్ 8 కి వస్తాడు. ఆయనకు సపోర్ట్ చేస్తాం, ఆయన నాకు సపోర్ట్ చేస్తాడు. నేను కూడా బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళాలనుకుంటున్నా, వెళ్తాను. అలాంటి వీడియోలు చేస్తా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.